దీనిపైన ధరించుకొని అపేక్షించు దివ్యమైనది జీవం చేత మింగివేయబడినప్పుడు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనబోచున్న దీని నిమిత్తము మరణము. మరి కీర్తిశేషుడు యాతం ప్రసాద్ గారి యొక్క జ్ఞాపకాలు మరి పంచుకునే దర్శన వారికి మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అటువారు ఎవరైనా ఉంటే త్వరగా ముందుకు వచ్చి మరి యాతం గారి జ్ఞాపకాలను పంచుకోవడానికి మీకు ఇవ్వబడిన గురువులకు మరియు రిటైర్డ్ డీసీ జీవై బాబు గారికి వందనాలతో ఆహ్వానితులందరికీ వందనాలు. నా పేరు విజయ్ శేఖర్. నేను వై ప్రసాద్ చిన్ననాటి నుండి చాలా స్నేహితులం అండి. మేము చాలా క్లోజ్. వై ప్రసాద్ గారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నలు, అక్కలు చిన్ను అని పిలుస్తారు. నన్ను కూడా మా ఇంట్లో చిన్ను అని పిలుస్తారు. తర్వాత ఇంకొక అతను చిన్ను ఇలాకట ఇక్కడే ఆడుకునేవాళ్ళం. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురు. చిన్ను అనంతపూర్లో ఒక చిన్ను సెటిల్ అయినాడు. నేను వైప్రసాద్ గుర్తిలో సెటిల్ అయ్యాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి. చిన్ను వాళ్ళ అమ్మ మా నాయనకు అక్క ఒక తమ్ముని కొడుకులని మమ్మల్ని ప్రేమగా చూస్తూ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకునే టైంలో అక్కడే భోంచేసి అక్కడే పండుకునే దినాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి స్నేహితము చిన్నుకు నాకు ఉన్నదండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మేము సేమ్ క్లాస్, ఒకటే క్లాస్ ఉండి చదివాము. చిన్నుకి ఇంగ్లీష్ ఏమ్రా మన భవిష్యత్ అంతా ఈ విధంగానే ఉండాలా కలుస్తున్నా. నిజంగా హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో మాట్లాడుకోలేకపోతున్నాం. చిన్ను దయచేసి సమాధానం పడదామని అయితే వాడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ చిన్ననాటిలో చూపించినటువంటి ఆ ప్రేమ ఆదరాభిమానులతో నేను పెరిగాము, చిన్ను పెరిగాము. వాని బాధలు, వాని సమస్యలు ఏమన్నుంటే నాతో చెప్పుకునేవాడండి. ఒక అలవాటు విషయంలో చిన్ను చెడ్డవాడుగా కనపడచ్చు, కానీ దేవుగా చెప్తున్నా వాడిని దేవుడు తీసుకున్నాడు. వాడు చర్చి విషయాలలో, అభివృద్ధి విషయాలలో, దైవిక సంబంధమైన విషయాలలో చాలా భక్తిగా ప్రవర్తించేవాడండి. ఎవరిదైనా ఒక రూపాయి మన దగ్గర ఉందంటే నమ్మకంగా దాన్ని పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తూ లేకపోతే దాన్ని వాడికి ఇచ్చేవాడండి. చర్చిలో ట్రెజర్గా చిన్ను ఉన్న దినాలలో చాలా నమ్మకంగా పనిచేసి లెక్కలు కూడా చూపించాడు బాబు. ప్రతి విషయము లెక్కలు రాసి ఆ యొక్క నోటీస్ పైన వేసేవాడు. నా కోరిక ఇక్కడ బదల్ ప్లేస్ శుభ్రం చేసి అక్కడ చెట్లు నాటి దాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి వాడి కోరిక ఉన్నదండి. అది దేవుడు వాడిని తీసుకొని వెళ్ళాడు, కానీ వాని కోరిక అది ఉంది. అది వాని కోరిక ప్రకారం నేను చేయటకు ప్రయత్నం చేస్తున్నాను. పాస్టర్ గారు డీకెన్స్ కూడా కలిసామండి. ఆ విషయంలో మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. చిన్ను ఒక మంచి స్నేహితుడు, మంచి ఆత్మీయుడు నాకు. తర్వాత అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి అండి. అందరినీ సమానంగా చూసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మన మధ్యలో లేడు, దేవుడు తీసుకున్నాడు. అందరూ పోవలసిన వారమే. ముఖ్యంగా చిన్ను లేని లోటు రీటాకు దేవుడు తీర్చే విధంగా వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి చిన్ను లేని లోటు తీర్చాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గురువు వందనాలు చెప్పి ముగిస్తున్నాను. గురువులకు చేరవచ్చిన సంఘ సభ్యులందరికీ వందనాలు తెలుస్తున్నాను. చిన్ను వై ప్రసాద్ చిన్ను పిలిచి చదవాలి కాబట్టి చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగిన ప్రకాష్ నా క్లాస్మేట్ కూడా. ఈ అబ్బాయి మా చిన్నవాడు, మాతో కలిసి పెరిగినాడు. విజయశేఖర్, శ్యామతనం, నేను, ప్రకాష్, సురేంద్ర, సుధాకర్ ఒక బ్యాచ్. మా తమ్ముళ్ళందరూ వాళ్ళ ఒక బ్యాచ్, మన కలిసి తిరిగారు. సో ఈ కుటుంబంతో దాదాపు వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి అనుబంధంతో పెరిగిన. చిన్న విషయాల్లో చాలా చెప్పాను అబ్బాయి. నేను 2 విషయాలు దాదాపు 3 years టైంలో 1.5 year నేను సెక్రటరీగా పెద్దగా చేసినాను. I can say is the best treasurer in the entire Church of South India. I can say, I can give that assurance. ఎంత అంటే 30వ తారీఖు సాయంత్రానికి నాకు ఫోన్ చేస్తాను. నన్ను పెద్దవాడిని అయినా ఎప్పుడో ఇష్టమైతే అన్నట, లేకపోతే విజయనే పిలుస్తాడు. విజయనే రికార్డ్స్ తయారు చేసి పెట్టాను, 30 అవుతుంది, రేపు పొద్దున్న నాకు సంతకం చేసి పెడితే లేదు చిన్ను నేను చర్చికి వస్తాను, చర్చికి వచ్చి సంతకం చేస్తాను, నోటీస్ బోర్డు వేస్తాను. మాస్టర్ జయబాబు
వెంటనే సంతకాలు చేసి పోస్ట్. అంటే హీ సో పర్టికులర్ అబౌట్ వాట్ హీస్ డూయింగ్. అంటే చర్చికి అకౌంటబిలిటీ ఇవ్వడం అంటే బెస్ట్ అకౌంటబిలిటీ. తర్వాత ఎవరిని ఎంత గౌరవించాలా, ఎక్కడ గౌరవించాలని హీ నోస్ ద డిగ్నిటీ ఆఫ్ ద డెకరమ్ ఆఫ్ ద కమిటీ. అది చాలా రేర్గా ఉంటుంది. ఎన్ని విషయాలు బయట ముందు వెనక ఆలోచించినా, ఎట్లా మాట్లాడినా, when he comes to the committee, he maintains a decorum, dignity, decency, and he executes that outside of the committee also. ఇప్పుడు ఎక్కడ అట్లా మాట్లాడాలి అవన్నీ తనకు తెలిసిన వాడు, అట్లా చేసినాడు, చర్చికి నమ్మకం ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రెసిడెంట్గా లేకపోయినప్పుడు కూడా he used to be very interested in church politics and church activities. ప్రతిదీ అవసరమైతే తప్పకుండా ప్రశ్నించేవాడు. కొన్నిసార్లు ప్రశ్న లేకపోతే కూడా జవాబులు సరిగ్గా ఉండవు. మంచి ప్రశ్న ఉంటే మంచి జవాబు ఉంటుంది. అలా మంచిగా ప్రశ్నించే వాళ్ళు లేరు, కొన్ని జవాబులు అంత ఎక్స్పెక్టెడ్గా లేవు. సో అటువంటి మంచి వ్యక్తి చర్చి పట్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా. కోర్సు సారు పెద్ద భాస్కర్ సార్ మా టీచరు, నా ప్రతి ఒక్కరూ తెలుసు. అవన్నీ విషయాలు కాదు, పర్టికులర్ ఉంచింది. ఆయన చర్చికి నమ్మకం ఉన్నాడు, తన డ్యూటీకి నమ్మకం ఉన్నాడు. తన ఫ్రెండ్స్తో కూడా చాలా, మేమందరం ఒక బ్యాచ్, ఒక 50 మంది బ్యాచ్ ఉన్నాం. మేము కలిసి తిరిగేది, కలిసి డిన్నర్స్ చేసుకునేది. అది కూడా యూ విల్ వేర్ వెరీ హెల్పింగ్ నేచర్. అతన్ని వాడు శత్రువు అయినా అడిగితే సహాయం చేస్తాడు. సహాయం పొందిన తర్వాత వానికి ఎంత రెస్పాన్సిబిలిటీ వాడు ఉండాలో అంతే రెస్పాన్సిబిలిటీ డిమాండ్స్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. ఆ 2 క్వాలిటీస్. తర్వాత ఈజ్ వెరీ లాయల్ టు చర్చ్ అండ్ లాయల్ టు ఫ్రెండ్షిప్ ఆల్సో. అటువంటి వ్యక్తిని మనం చాలా త్వరగా పోతున్నాం. అట్ ద ఏజ్ ఆఫ్ 62 సంథింగ్ కదా. అది బాధాకరం. ఏంటంటే ఏదో కారణాన్ని ఎదురే వి లాస్ట్ హిమ్, చర్చ్ లాస్ట్ హిమ్, రెస్పాన్సిబిలిటీ లాస్ట్ హిమ్, ఫ్రెండ్స్ లాస్ట్ హిమ్. ఆయనకు దేవుడు ఇంత విషయాన్ని దయచేయాలని. మరి మిగతా అమ్మాయి చిన్నప్పటి నుంచి మా పరిచయం అంటే వాళ్ళ అమ్మ, మా అమ్మ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో 16 ఏళ్ళు పనిచేసినారు. అమ్మాయి చిన్నప్పటి నుంచి మా అమ్మ తెలుసు. సో ఒక మంచి రిలేషన్ మా కుటుంబాల పట్ల ఉంది. అమ్మాయికి దేవుడు ధైర్యం ఇవ్వాలని. అది కాదు, వీటన్నిటి పట్ల భర్త లేకపోవడం మనిషికి లోటు, కుటుంబానికి తండ్రి లేకపోవడం ఒక లోటు. వాటిని దేవుడే మీకు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ సేవ. థ్యాంక్ యూ. అందించే సాల్మన్ బాబు గురువుల వారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరికీ, పెద్దలకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నన్న గురించి చెప్పాలంటే, నేను చాలా చిన్న వయసు నుంచి నాకు చిన్నన్న బాగా తెలుసు. తర్వాత ఈ 97వ సంవత్సరము దాదాపు 2002 వరకు పాత కొత్త చెరువులో మేమిద్దరం అక్కడ అన్న బ్యాంకులో, నేను అక్కడ హై స్కూల్లో కలిసి పనిచేసినాం. అన్న రిటైర్మెంట్ ఫంక్షన్లో నాకు ఒక మాట చెప్పినట్టు చాలా గుర్తు. మెరుపుని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణము, పువ్వుని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం. ఏమని పిలవాలో, ఏమని చెప్పాలో, ఎలా మిమ్మల్ని వర్ణించను అన్నా అని అనుకుంటుంటే ఆ పరిమళము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విజయ్ కుమార్ అన్న మాటల్లో, విజయశేఖర్ అన్న మాటల్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ అందరి మనసుల్లో చిన్ను అన్న జ్ఞాపకం ఈ రోజు కూడా మనకి కనపడుతుందంటే ఆ వెలుగు, ఆ సొగసు ఆ చిన్ను అన్నలో ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే చాలా మంది మనం ఏదైనా పని మీద నాకు ఎప్పుడు ఈ బ్యాంకులు ఎక్కువ చాలా పనుల మీద బ్యాంకుకు వెళ్తుంటాం. మనం తెలిసిన వాళ్ళు మనం వెళ్తేనే ముఖం పక్కకు తిప్పుకుంటారు, ఎక్కడ ఏ పని మీదకి వచ్చినాము అని. కానీ చిన్ను అన్న దాంట్లో అది కనపడదు. ఎందుకంటే లోభం లాభం నాకు ప్రీతి, లోకం ఏమైతే నాకేంటి అని ఉన్న నేటి దినాల్లో ప్లాస్టిక్ పలకరింపులు, చిరునవ్వుల చిలకరింపులు ఉన్న నేటి దినాల్లో మనము ఆ బ్యాంకులోకి ఎంటర్ అయ్యి చిన్నన్న ముఖాన్ని మనం చూస్తేనే వెంటనే చిరునవ్వుతో అనిల్ రా అని పక్కన కూర్చోబెట్టుకొని వెంటనే అటెండర్కి టీ తేపో, ఏదో ఒకటి బజ్జీలు తేపో అని చెప్పి మన పనిని ఆయన త్వరగా చేసి పంపేవాడు. తన బ్యాంకులోనే కాదు, వేరే బ్యాంకులో ఒకవేళ పని ఉన్నా, స్టేట్ బ్యాంకులో పని ఉన్నా వెంటనే అక్కడ ఉండే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆయన చెప్పేవాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే అలాంటిది, చిన్న వ్యక్తిత్వమే అలాంటిది. కాబట్టి చిన్న అనుభవాలు కావచ్చు, ఆదర్శాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఆయన చేసే ప్రతి పని ఆయన వ్యక్తిత్వం ఎంతవరకు నిలబెడుతుందంటే ఆకాశపు అంచుల్లోకి నిలబెడితే ఆయన కాళ్ళు నేల మీదే ఉంటాయి. అలాగ ఉంటూ
ప్రతి ఒక్కరి మనసులో ఆయన పేరు సంపాదించుకున్నాడు. సంఘ సెక్రటరీగా కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు. కాబట్టి అలాంటి అన్నను మరి ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన గురువుల వారికి నా వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన అన్న ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు అంటే పరిచయమైనది ఇక్కడ వచ్చిన తర్వాత మా ఆయన చేసుకున్న తర్వాత జోసఫ్, అమృత్, చిన్ను వీళ్ళ ముగ్గురు బాగా క్లోజ్ అన్నమాట. ఎప్పుడు చూడు మేము ఇంట్లో వీళ్ళని గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ మీరందరూ చూడలేదేమో, నేను ప్రతిరోజు చూస్తుంటా. ఈవినింగ్ అయితేనే 6 to 7 వాకింగ్ వెళ్తాను, లచ్చాన్పల్లి వరకు వెళ్తాను. ఆడ సమాధుల రోడ్డు మీద పోతా అంటే ప్రకాష్ చిన్ను ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ చూడలేదనుకో నేను మళ్ళీ వెనక్కి పోయి చూసి వస్తాను వాళ్ళిద్దరిని. ఎందుకంటే ప్రకాష్ కూడా గుంటకల్లో బాగా క్లోజ్ మాకు. ఇక్కడ చిన్ను కూడా బాగా చిన్నప్పటి నుంచి వీళ్ళు క్లోజ్ కాబట్టి ఎప్పుడు అనుకుంటుంటాము. ఎవరో ఒక కవి అన్నారంట, పోయిన వాళ్ళు మంచోళ్ళు, ఉన్న వాళ్ళు వాళ్ళ తీపి గుర్తులు అని. అట్లా చాలా సాఫ్ట్ చిన్ను అన్న. వాళ్ళ కొడుకు కూడా చాలా సాఫ్టే, కానీ మనవాడు చాలా యాక్టివ్ అయిపోతాడు. వాళ్ళ కోడలు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నా ఫ్రెండ్ కూతురే వాళ్ళ కోడలు కూడా. కాబట్టి అనంతపురంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము హాస్టల్లో చదివేటప్పుడు అందరము బాగా క్లోజ్గా ఉన్నాం. సుశీల కదా మీ చిన్నమ్మతో, అట్లా బాగా అంటూ ఉంటాడు. చిన్ను ఉంటే మనకు చాలా సపోర్ట్ ఉంటుండే, ఆ సపోర్ట్ పోయింది గుర్తులో అని అంటుంటాడు. కాబట్టి చిన్ను విషయంలో అందరం కొంచెం బాధపడాలి. ఎందుకంటే ఆయన ఆత్మకు దేవుడు మంచి విశ్రాంతి. ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ మీద మనసు ఉంటుంది, గుత్తి మీద ఆయనకు. గుత్తి చర్చి మీద, సంఘస్థుల మీద, ఫ్రెండ్స్ మీద, ఇంటి చుట్టూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అన్ని ఖాళీ అయిపోయినాయి. రీటమ్మ కూడా షిఫ్ట్ అవుతుంది అని విన్నాను. అయ్యో అన్ని ఖాళీ అయిపోయినాయి. లేకపోతే అన్ని ఇల్లు చూసుకొని పోతా అంటే 3 ఇళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా రీటమ్మని కలుస్తాము, ఒకవేళ షిఫ్ట్ అయితే కింద. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యులకు మంచి ఆదరణ, ధైర్యము దేవుడే ఇంట్లో చిన్న రూపంలో ఉండి ప్రతి ఒక్క సమస్య తీర్చాలని, మనందరం ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలని దేవుడిని వేడుకుంటూ కుటుంబ సభ్యులు. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. K-I-N-G. Come on, everybody. K-I-N-G. What's the matter, King? What's on the bus?